కావాలి సార్. దీన్ని శాసరస్ కూర అని అంటారు. ఇది ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పంట పొలాల్లో ఎక్కువగా తొలకరి వర్షాలు పడినప్పుడు దీన్ని ఎక్కువగా పంట పొలాల్లో కనిపిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతీయులు ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇది ఒక చారు రూపంలో వండుకొని తినడం ద్వారా జీర్ణకోశంలో ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో మలబద్ధకము, తర్వాత పొట్ట పురుగులు, తర్వాత గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల్ని ఇది నయం చేయడానికి ఎక్కువగా ఈ శాసరస్ కూర అనే దాన్ని ఎక్కువగా వాడతారు. ఇది ఏంటంటే ఇది మళ్ళీ వర్షాలు ఎక్కువైనప్పుడు పంట పొలాలు నీటితో నిండిపోయినప్పుడు ఇది చనిపోతుంది. కాబట్టి ఇది తొలకరి వర్షాల నుంచి మళ్ళీ ఎక్కువ వర్షాలు అయిన మధ్యలోనే ఇది ఎక్కువగా మనకి పంట పొలాల్లోనే కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా ఇవి వండుకొని తినడం ద్వారా మనకి జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధుల నుంచి మనం అధిగమించవచ్చు.